హీట్స్ మాత్రము ఎవరికి ఇస్తారు? స్ప్రింట్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. స్ప్రింట్స్ ఈవెంట్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది హీట్స్ అనేది ఎందుకు ఇస్తారంటే ఇక్కడ మొత్తం టోటల్ అథ్లెట్స్ అనేది ఎక్కువ మంది రావడం వల్ల లేన్స్ అనేది ప్లేస్ సరిపోతుంది. ఎందుకు? మనం టోటల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో స్టాండర్డ్ లెవెల్లో ఎన్ని లేన్స్ ఉంటాయి? మినిమం 8 మ్యాక్సిమం 9 లేన్స్ ఉంటాయి. మరి 9 లేన్స్ తగ్గట్టుగా 8 లేన్స్ తగ్గట్టుగా మాత్రమే ఉంటారు. అంటే మోర్ దాన్ 8 వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి అథ్లెట్కి కూడా మనము హీట్స్ పెట్టవలసిందే. హీట్స్ అనేది పెట్టవలసిందే. మరి హీట్స్ పెట్టినప్పుడు ఎన్ని హీట్స్ పెడతారు? దానికి ఒక ఫార్ములా ఉంది. ఏంది ఫార్ములా? హీట్స్ ఫార్ములా ఏం చెప్తుంది అంటే టోటల్ అథ్లెట్స్ బై లేన్స్. టోటల్ అథ్లెట్స్ ఎగ్జాంపుల్ అనేది ఉదాహరణకి మనకి 40 నెంబర్స్ అనేది అథ్లెట్స్ ఇచ్చారు. 100 మీటర్స్ కానీ 200 మీటర్స్ కానీ టోటల్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. 40 నెంబర్స్ బై 8 5 40. అంటే ఇక్కడ 5 అనేది హీట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం టోటల్ ఏంటండి 5 హీట్స్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఎన్ని హీట్స్ ఇస్తారు? మొత్తము 5 హీట్స్ ఇవ్వడం జరుగుతుంది కంప్లీట్గా ఇక్కడ. అంటే హీట్స్ అనేది కేవలం స్ప్రింట్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా హీట్స్ అనేది ఫార్ములా అనేది టోటల్ అథ్లెట్స్ బై లేన్స్. ఆ విధంగా మనము డివిజన్ చేస్తే ఎంత వచ్చిందో ఆన్సర్ని అన్ని హీట్సే మాత్రం మనము పెట్టడం జరుగుతుంది. సో 40 నెంబర్స్ ఎగ్జాంపుల్ వస్తే 8 5 40. సో 5 హీట్స్ మాత్రం మనము పెట్టడం జరుగుతుంది. మరి హీట్ బిట్వీన్ రెస్ట్ అంటే హీట్ నుండికి ఒక హీట్కి ఇంకో హీట్కి మధ్య సమయం ఎంత ఉండాలా? అనేది ఎంత ఉండాలా? చూడండి సార్ సరే. హీట్స్ between heats heat between time heats between హీట్స్ మధ్య ఎంత సమయం ఉంటుంది చూడండి ఒకసారి. 100 to 200 వరకు హీట్స్ల మధ్య సమయము 45 మినిట్స్ ఉండాలి. రెస్ట్ అండి 45 మినిట్స్ ఉండాలి. అలాగే 400 నుండి 1000 వరకు హీట్స్ల మధ్య సమయము 90 మినిట్స్ ఉండాలి. 90 మినిట్స్ అనేది ఉండాలి. మోర్ దాన్ 1000 meters not same day అంటే పక్క మరుసటి రోజు మాత్రమే పెట్టాలి. నాట్ సేమ్ డే అంటే ఏమిటి? ఈరోజు సాయంత్రం 4 గంటలకి 1000 దాటి ఈవెంట్స్ అని మనం పెట్టడం జరిగింది. హీట్ పెట్టడం జరిగింది ఈరోజు సాయంత్రం 4 గంటలకి. మళ్ళీ హీట్ పెట్టాలంటే రేపు సాయంత్రం 4 తర్వాత మాత్రమే మళ్ళీ మనము హీట్స్ పెట్టాలి. అది నాట్ సేమ్ డే. సో ఇదండి ఇక్కడ 100కి 200కి 100 నుండి 200 వరకు హీట్స్ల మధ్య సమయం అనేది 45 మినిట్స్. 400 నుండి 1000 వరకు హీట్స్ల మధ్య సమయం అనేది 90 మినిట్స్. అదేవిధంగా మోర్ దాన్ 1000 మీటర్స్కి వచ్చేసరికి నాట్ సేమ్ డే అంటే మరుసటి రోజు ఎస్ అండి. ఇది హీట్ల మధ్య యొక్క విరామం సమయము. ఎందుకు ఉండాలి హీట్స్ అంటే రికవరీ అవ్వాలి. ఎందుకంటే స్ప్రింట్స్ ఈవెంట్ల మధ్య అనేది రికవరీ ఇవ్వకపోతే మనం అథ్లెట్ అనేవాడు ఇమీడియట్గా మరి ఇంకా
బాడీ అనేది రీప్రొడక్షన్ అవ్వదు. బాడీ రీప్రొడక్షన్ అవ్వాలంటే ఖచ్చితంగా హీట్ మధ్య అనేది ఖచ్చితంగా సమయం ఉండాలి. హీట్స్ మధ్య అనేది ఖచ్చితంగా సమయం ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి హీట్స్ మధ్య సమయము నాట్ సేమ్ వే మరుసటిలో చెప్పుకున్నాం. నెక్స్ట్ లేడ్స్ అనేది ఏ విధంగా ఇస్తారు, లేడ్స్ అనేది ఎవరికి ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది చూద్దాం. హీట్స్లో ఫస్ట్ బెస్ట్ పెర్ఫార్మెన్స్కి, హీట్స్లో బెస్ట్ రన్నర్కి ముందుగా 4 నెంబర్ తీసుకుంటారు. ఫస్ట్ రన్నర్కి, సెకండ్ బెస్ట్, థర్డ్ బెస్ట్ అండ్ ఫోర్త్ బెస్ట్. హీట్స్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసిన వారికి లేన్స్ ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వాడికి 3వ లేన్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ లైన్కి 3వ లేన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రెండవ వాడికి 4వ లేన్ ఇవ్వడం జరుగుతుంది. మూడవ వాడికి 5వ లేన్ ఇవ్వడం జరుగుతుంది. 4వ వాడికి 6వ లేన్ ఇవ్వడం జరుగుతుంది. 6వ లేన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది బెస్ట్ అథ్లెట్స్కి, అంటే బెస్ట్ లేదా బెస్ట్ ర్యాంకర్స్ అంటారు. బెస్ట్ అథ్లెట్స్ లేదా బెస్ట్ ర్యాంకర్స్ అంటారు. బెస్ట్ ర్యాంకర్స్కి వచ్చే లేన్స్ ఏ విధంగా ఇవ్వడం జరుగుతుందని, లేన్స్ ఫస్ట్ వాడు బెస్ట్ ర్యాంకర్కి 3వ లేన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ బెస్ట్ ర్యాంకర్ వాడికి 4వ లేన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ బెస్ట్ ర్యాంకర్ వాడికి 5వ లేన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ బెస్ట్ ర్యాంకర్ వాడికి 6వ లేన్ ఇవ్వడం జరుగుతుంది. మరి 5-6 ప్లేస్కి, 5-6 ప్లేస్కి లేదా ర్యాంక్స్ అంటారు, లేదా ర్యాంకర్స్కి ఏ లేన్ ఇస్తారు? 7 లేను 8వ లేన్ ఇవ్వడం జరుగుతుంది. 7 లేను 8వ లేన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 7-8 ప్లేసెస్కి, 7-8 ప్లేసెస్కి లేదా ర్యాంకర్స్కి ఏ లేన్ ఇవ్వడం జరుగుతుంది? 7 ప్లేస్ వరకు 1వ లేన్ ఇవ్వడం జరుగుతుంది. 8వ ప్లేస్ వరకు 2వ లేన్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్. సో ఇక్కడ ఏమవుతుందంటే స్టాండర్డ్ లెవెల్లో అథ్లెటిక్స్లో అన్ని లేన్స్ బెస్ట్ లేన్సే, కానీ హైయెస్ట్ బెస్ట్ ర్యాంకర్స్కి లేదా బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసేవాడికి ఎందుకు 3, 4, 5, 6 లేన్స్ ఇవ్వడం జరుగుతుంది? ఎందుకు 3, 4, 5, 6 లేన్స్ ఇవ్వడం జరుగుతుంది? దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే చూడండి సార్, ఎప్పుడు కూడా కరవలో రన్ చేసేటప్పుడు కంపల్సరిగా అపకేంద్రం మళ్ళీ అభికేంద్రం అనే 2 ఉంటాయండి. అపకేంద్రము, అభికేంద్రం. ఈ అపకేంద్రం ఏం చేస్తుందంటే మన యొక్క ఫోర్స్ని కర్వ దగ్గర రన్ చేసేటప్పుడు మన యొక్క ఫోర్స్ని బయటికి ఎక్స్టెండ్ చేసేస్తుంది, ఎగ్జిట్ చేస్తుంది. మన యొక్క ఫోర్స్ని ఎంత ఫాస్ట్ పరిగెట్టినా కూడా నీ యొక్క ఫోర్స్ అనేది బయట నెట్టేస్తుంది. చూడండి, మనము స్పీడ్గా బండి మీద మనము చాలా స్పీడ్గా 70-80 స్పీడ్లో వెళ్తున్నాం. కర్ర వచ్చింది, ఆ కర్రలో బండి టర్న్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? మన యొక్క ఫోర్స్ని బయటకి చేస్తుంది. దాన్ని ఏమంటారు? అపకేంద్రం అంటారు. ఇక అభికేంద్రం, కర్రలో ఎంత ఫాస్ట్గా నువ్వు అథ్లెట్ పరిగెట్టినా కూడా నీ యొక్క ఫోర్స్ని లోపలికి అనేది లాక్కుంటూ ఉంటుంది. నీ యొక్క ఫోర్స్ అనేది లోపలికి లాగుతూ ఉంటుంది. అప్పుడు అథ్లెట్ అనేవాడు స్పీడ్గా పరిగెట్టడం చాలా కష్టమైపోతుంది. సో ఈ 2 కూడా ప్రమాదమే. అపకేంద్రము, అభికేంద్రము డేంజరస్. సో ఈ 2 ప్రభావం కూడా 3వ లేనికి, 4వ లేనికి, 5వ లేనికి, 6వ లేనికి అంత ప్రభావం చూపించదు. కాబట్టి ది బెస్ట్ అథ్లెట్కి 3, 4, 5, 6 లేన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ది బెస్ట్ అథ్లెట్కి 1వ లేన్ కానీ 2 లేన్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వరు? అపకేంద్రం, అభికేంద్రం ప్రభావం అనేది అక్కడ లేన్స్ పై పడుతుంది. కానీ 3, 4, 5, 6 అనేది లేన్స్ పైన అనేది అపకేంద్రం, అభికేంద్రం ప్రభావం అనేది చూపించదు. కాబట్టి అందుకే ది బెస్ట్ అథ్లెట్ అనేది 3, 4, 5, 6 లేన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది గుర్తుంచుకోండి. ఓకేనండి. అది
ఆ మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. 3, 4, 5, 6 లేన్స్ ఎందుకు ఇస్తారంటే అపకేంద్రము అభికేంద్రము ప్రభావము ఆ లేన్స్ పై చూపించదు కాబట్టి బెస్ట్ అథ్లెట్కి 3, 4, 5, 6 లేన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.